గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా నేతల పంచాయతీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై చర్చించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనది ఫెరింజన్ పని అని అన్నారు. మంటలు పెంచడం తన ఉద్దేశం కాదన్నారు. మంటలు ఆర్పడానికే తాను ఉన్నానని తెలిపారు. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పుతానన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వీటి తప్పదని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైరింగ్ అని పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు, వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పదు. రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విషయం నాతో చర్చించారు, నా దృష్టికి తీసుకుని వచ్చారు. వాటిని నేను పరిశీలిస్తానని చెప్పాను. పరిశీలించడానికి ఏ విధానం అవలంబించాలో మాట్లాడతాను. క్రమశిక్షణ కమిటీ గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా నేతల పంచాయతీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పైన చర్చించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. రైట్ చక్రి, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలపైన దాడులు, అదేవిధంగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నటువంటి నేతలకు సంబంధించినటువంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఇవాళ గాంధీభవన్ వేదికగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షతన జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక నేతలకు మధ్య వైరం కొనసాగుతూ ఉంది. ఆ వైరానికి సంబంధించి కూడా ఇరు వర్గాలను కూడా సముదాయించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక నిర్ణయానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వచ్చింది. అందులో ప్రధానమైనటువంటి అంశం 3 సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిపి ఒక కోఆర్డినేటర్ టీమ్గా ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఇరు వర్గాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సమన్వయం చేసే విధంగా ఈ యొక్క కోఆర్డినేషన్ టీం కూడా పనిచేయించే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క 3 సీనియర్ కాంగ్రెస్ నేతలు అటు కొండా మురళీ దంపతులతో పాటుగానే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి, అదేవిధంగా బసవరాజ్ సారయ్య, గండ్రా సత్యనారాయణరావు, వీరితో పాటుగానే కడియం శ్రీహరి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలను కూడా సమన్వయం చేసేందుకు ముఖ్యంగా పనిచేయబోతా ఉన్నారు. మరో కీలకమైనటువంటి ఫిర్యాదు అందింది అటు గజ్వేల్లో ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్న క్రమంలో కూడా ఎస్సీ యువకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ పైన దాడిని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నర్సిరెడ్డి వర్గం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విజయ్ పైన నర్సిరెడ్డి వర్గం దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అందుకు సంబంధించినటువంటి ఫిర్యాదులు
అందాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడతాం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటుగానే వివేక్ వెంకటస్వామి అభిప్రాయాలను సేకరిస్తాం. దాడి జరిగిన ఘటనా సమయంలో కూడా వివేక్ వెంకటస్వామి ఆ కార్యక్రమంలోనే ఈ దాడి జరిగిన నేపథ్యంలో కూడా ఆయనతో పాటు అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల వివరాలను కూడా సేకరిస్తాం వారి దగ్గర నుంచి. అందుకోసం 4-man కమిటీని కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ప్రధానంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కో చైర్మన్ గా ఉన్నటువంటి శ్యామ్మోహన్ ను నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో కీలకమైనటువంటి అంశంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చేస్తున్నటువంటి కామెంట్స్ కు సంబంధించి నిన్ననే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా వాటిపైన పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి వివరాలు తెప్పించుకుంటా పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం వచ్చే సమావేశంలో వాటిపైన చర్చ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామనేటటువంటిది కూడా ఈ యొక్క సమావేశంలో జరిగినటువంటి చర్చగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.